అని పాపం పయ్యావుల కేశవ్ గారికి సజెస్ట్ కూడా చేసింది. కేశవ్ గారు ఢిల్లీని ఉన్న అటు ఇటు తిరిగే క్రమంలో మర్చిపోయినట్టున్నాడు. అది చూసుంటే ఏమన్నా దానికోసం ఇచ్చుండేవాడేమో. ఇప్పుడు వెలుగొండకు ఉంది, ఓ ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. అవదది. ఇప్పుడు మన రాష్ట్రంలో 40 ఏళ్ల క్రితం ప్రాజెక్టులు అట్లా నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 40 ఏళ్ళు నడుపుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక బంగారు బాతు. ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగులు బతికేస్తుంటారు, దీన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు బతికేస్తుంటారు, దీన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర బడ్జెట్ సొమ్ములు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎట్టకు పూర్తవు సావు. ఎందుకు పూర్తవు? పూర్తి డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఇంకోటి పూర్తయితే వీళ్ళ జాతకాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఆధారిత ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయని, ఇవన్నీ ఇప్పుడు వృధానేగా. ఇవాళ మనకి తాగడానికి నీళ్లు కృష్ణ నుంచి రావడానికే నానా సంకనాకాల్సి వస్తుంది. తెలంగాణ వాళ్ళతో గొడవ అంత రచ్చరచ్చ చేసుకోవాల్సి వస్తుంది. ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? 854 అడుగులు శ్రీశైలం దగ్గర నీళ్లు నిల్వ ఉంచి, ఆ నిల్వ అట్లా ఉన్నప్పుడు అది ఏడాది మొత్తం మీద ఒక 20 రోజుల పాటు అట్లా ఉంటాయి నీళ్ళు. అట్లా ఒకసారి 20, ఒకసారి 10 రోజులు అట్లా ఉంటాయి. మధ్యలో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఉంటాయి. అట్లా వచ్చిన టైంలో ఆ నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమకి పోతిరెడ్డిపాడు అనే పథకం ద్వారా లిఫ్ట్ చేయడానికి 15,000 క్యూసెక్కుల నీళ్ళతో ఓ ప్లాన్ చేశాడు. దాన్ని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ దాకా రాకముందే నీళ్లు లాగేస్తున్నారు. దాన్ని కౌంట్ చేయడానికి